ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ ధ్రాం దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ జగన్మాతరే నమో నమ ఓం శ్రీం బగలాముఖి దేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవానుడి సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది. మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే రాహు, సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు మరియు చంద్ర భగవానుడు తోటి షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. చంద్ర భగవానుడు అంతా కూడా మకర, కుంభ, మీన రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్యగ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం, మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య గ్రహదేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబద్ధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజాయ నమ, సర్వలోక పితామహాయ నమ, ఆదిత్యాయ నమ, భానవే నమ, ఆరోగ్యకర్తే నమ, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమ నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, విల్లం పరవాణాన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో ఉత్తమైన ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహగోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి. ప్రధానంగా షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల, గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. జూన్ 1వ తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కుంభరాశి జాతకులకి
ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారీత్యా రవి మార్పు అంతా కూడా రాశిలో సంభవిస్తుంది. కుంభరాశిలో ప్రధానంగా ఫిబ్రవరి 14 తారీఖు రోజున రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు, రాహు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, చంద్రుడితో పాటు కలియిక, షష్టగ్రహ కూటమి, ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం, గ్రహాల యొక్క స్తంభన అనేది కొన్ని రోజుల వరకు ప్రభావం ఉంటుంది. ప్రధానంగా కుంభరాశి అతనికి శ్రమతో కూడిన సంపాదన పెరగడం కానీ, మీకంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచన స్వల్పంగా ఉండడం కానీ, బడలిక శ్రమ అధికంగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి వివాహాది శుభకార్యాలు కానీ, గృహయోగం సిద్ధించడం కానీ, మీకంతా కూడా మంచి శుభకార్యాలు సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి, పంచమత్త బృహస్పతి యోగం వల్ల మంచి శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది. ఇక్కడ ఏల్నాటి శని ప్రభావం 3వ దశలో ఉన్నారు కావున ప్రతినిత్యం కూడా శని భగవానుడికి ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకొని అక్కడంతా కూడా తిలలు దానం చేసుకోవడం వల్ల, తిల హోమాన్ని కూడా ఆచరించడం వల్ల, శాంతి పూజలు చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా గోమాత సేవని ఆచరిస్తుండాలి. గోమాతకి పచ్చిక తెరకబెట్టి రాసము మరియు శనగలు, బొబ్బర్లు, ఉలవలంతా కూడా నానబెట్టినవి తరచుగా గోమాతకి సమర్పిస్తూ ఉండడం. దోసకాయనంతా కూడా పప్పు తీసుకుని దోసకాయ పసుపు రంగులో ఉంటుంది కదా, ఆ పసుపు రంగులో ఉండే దోసకాయ అంతా కూడా ఈ యొక్క గోమాతకంతా కూడా సమర్పిస్తూ ఉండడం వల్ల మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకి పరిరక్షణలు ఆచరించండి. గో పూజని చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వాళ్ళకి ప్రతినిత్యం కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీకృష్ణ దేవాలయంలో మీరంతా కూడా తులసి మాల సమర్పించడం వల్ల, శ్రీకృష్ణ భగవానుడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు, నవనీతాన్ని వెన్నంతా కూడా నివేదన చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సీతారాముల కళ్యాణం చేసుకోవడం వల్ల కూడా, ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దుర్గామాత దేవాలయంలో, మహాకాళి దేవాలయంలో తరచుగా మీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. దేవి భాగవతాన్ని పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న సర్వ గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ ఆరాధనలో భాగంగా తమలపాకు పూజ, సింధూర అభిషేకాది కార్యక్రమాలు, అరటిపండు నివేదన చేసి మీదంతా కూడా మన్యసూక్త పారాయణం అంతా కూడా బ్రాహ్మణత్వంతో ఆచరించడం వల్ల మీకంతా కూడా సర్వ ప్రతిబంధకాలంతా కూడా తీరడానికి, శత్రు బాధలు, శత్రు భయాల నుంచి బయటపడడానికి, నరఘోష నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక రుణవాదాల నుంచి బయటపడడానికి, అప్పుల వాదాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ జపము, దానాది కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ 3 గ్రహాలు యొక్కరంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు స్వల్పంగా కొంచెం బలహీనంగా ఉన్నాయి కావున అంగారకుడికి, సూర్య భగవానుడికి, రాహువుకి మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రుడికి అంతా కూడా జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సర్వగ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు తరచుగా సమర్పిస్తూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రామాయణంలో మీరంతా కూడా బాలకాండని పారాయణం చేయించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పంచమస్త బృహస్పతి యోగం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేయ నమః. దత్తాత్రేయ.